లోక పావన మూర్తిరా యేసు, కలుషితాత్మల కడిగే దైవం రా యేసు. పరమ తండ్రి కుమారుడవు, పరమ శాంతి ప్రదాతవు, సిలువపై చేతులెత్తి మమ్మల్ని పిలిచే ప్రేమమూర్తివి యేసు. లోక పావన మూర్తిరా యేసు, కలుషితాత్మల కడిగే దైవానివి యేసు. కూపాన పడి ఉన్న మనలను లేపిన రక్షకుడు యేసు. మరణ పాశాల సంకెళ్ళు తెంచిన పరమ వైద్యుడు యేసు. చిత్తమే తన బతుకు, దీనజనులదే తన లోకం. రోగిని తాకిన కుష్టును బాపి మృతదేహాన ప్రాణం నింపిన మహిమాన్విత ఆచరితం. క్షమయే శిఖరం తన గుణం, త్యాగమే ధ్యేయం తన పయనం. మొదటి రాయి వేసేవాడు పాపం లేనివాడై ఉండాలని నినదించిన జ్ఞాన జ్యోతి. మన పాపపు శిక్షను మోయడానికి నరరూపిగా దిగిన దైవం యేసు. కరుణను మించిన ఆయుధం లేదని నిరూపించిన నీతి, సిలువ మరణమే జీవజ్యోతి. నవయుగానికే నాంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టి మోయలేని ఆ సిలువను ఇచ్చి, కొరడా దెబ్బలు ఒళ్ళంతా తిన్నా మౌనంగా భరించిన విప్లవ వీర, గొర్రె పిల్లగా మారిన శూర. చేతులలో మేకులు దిగుతున్నా, రక్తం ధారలు కురుస్తున్నా, తెలియక చేస్తున్నారంటూ శత్రువునే క్షమించిన ఆ క్షమాగుణం జగతికే పాఠం. మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి లేచిన కాంతి, 3 దినముల ముగింపు కాదిది, అనంత జీవ ప్రభాత కాంతి. సింహాసనం కోరని పరలోక రాజు, హృదయాలేలే ప్రేమ రాజు. ఇలాంటి దేవుడొకడు మన కోసం ప్రాణమే ధారపోసిన సంగతి ప్రతి ఇంట, ప్రతి గుండెలో, ప్రతి క్షణం చాటి చెప్పండి. నేనే మార్గము సత్యము జీవము, నన్ను నమ్మువాడు మరణి
పొరుగువానిని నీ వలె ప్రేమించ